నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఓవైపు సొంత పార్టీ నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు పొలిటికల్ డ్రామా పీక్స్ కు చేరింది. ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యలకు స్పందనగా సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా మంత్రి కేసీఆర్ కే ఒక ఓపెన్ ఆఫర్ ఇవ్వడం సంచలనంగా మారింది. అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నిర్మాణంపై కన్విన్స్ చేస్తే ఆ బ్యారేజీల నిర్వహణను 3 ఏళ్ల పాటు అప్పగిస్తామని సవాల్ చేశారు. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ సీన్ మారిపోయింది. మరి రేవంత్ రెడ్డి విసిరిన ఈ ఓపెన్ ఛాలెంజ్ పై ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ కేసీఆర్ ఎలా స్పందిస్తారు, అసెంబ్లీలో అడుగు పెడతారా, ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ నడుస్తున్న పొలిటికల్ వార్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. 1,00,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి యావత్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆ ముగ్గురు నేతలను ఏకంగా ఆర్థిక ఉగ్రవాదులు అని చెప్పడం సంచలనంగా మారింది. ప్రాజెక్టుల పేరుతో జరిగిన విధ్వంసంపై రేవంత్ రెడ్డి లెక్కలతో సహా నిలదీస్తూ బీఆర్ఎస్ శ్రేణులను డిఫెన్స్ లోకి నెట్టేశారని తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 8.21 లక్షల కోట్ల భారీ అప్పులతో రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారన్న ఆయన దానికి కాళేశ్వరం ప్రాజెక్టే ఎగ్జాంపుల్ గా అని చెప్పారు. నిజానికి కేవలం 38,000 కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను అడ్డగోలుగా పెంచేసి ఏకంగా 1.21 లక్షల కోట్లకు చేర్చారని విమర్శించారు. ఇప్పటికే ఇందులో 1.02 లక్షల కోట్ల ప్రజాధనాన్ని చెల్లించగా ప్రారంభించిన కేవలం 3 ఏళ్లలోనే ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయి లీకేజీలతో కొట్టుమిట్టాడుతోందని మండిపడ్డారు. అది కాళేశ్వరం కాదని తెలంగాణ పాలిట కూలేశ్వరంగా మారిందంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అంతేకాదు ఈ హై వోల్టేజ్ డ్రామాలో సీఎం రేవంత్ రెడ్డి మరో సవాల్ కూడా చేశారు. కేవలం నోటి మాటలతో సరిపెట్టకుండా దమ్ముంటే కాళేశ్వరంపై ప్రత్యేక చర్చ పెట్టాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆరే డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఎక్కడో ఫామ్ హౌస్ లో కూర్చోకుండా నేరుగా శాసనసభకు రావాలని అన్నారు. ఆ ప్రాజెక్టు బ్యారేజ్ల నిర్వహణ బాధ్యతలను తనకు ఎందుకు అప్పగించాలో సభ సాక్షిగా సాక్ష్యాలతో సహా చెప్పి మెప్పించాలని సూచించారు. ఒకవేళ కేసీఆర్ తన వాదనలతో సభను ఒప్పించి మెప్పిస్తే ఆ బ్యారేజీలను ఆయన చేతిలో పెట్టడానికి ప్రభుత్వం 100% రెడీగా ఉందని రేవంత్ రెడ్డి మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇచ్చారు. కేటీఆర్ డిమాండ్ చేసినట్లు వారం రోజులు కాదు, ఏకంగా 3 ఏళ్ల పాటు ఆ 3 బ్యారేజీల పూర్తి బాధ్యతలను కేసీఆర్ కే అప్పగిస్తామని ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం అక్కడ పనులు చేస్తున్న ఎల్&టీ వంటి దిగ్గజ నిర్మాణ సంస్థలతో పాటు మిగిలిన కాంట్రాక్టర్లందరినీ తక్షణమే తొలగిస్తామని, ఆ స్థానంలో మేజర్ కాంట్రాక్టర్ గా కేసీఆర్ ను నియమించి ప్రాజెక్టును అప్పగిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆయనకు నచ్చిన వాళ్లను కావలసిన వాళ్లందరినీ పెట్టుకోమని పనులు చేయించుకోవచ్చంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ వాదనలో నిజంగా బలం ఉంటే, ఎలాంటి తప్పుకు పాల్పడలేదనే నమ్మకం ఉంటే అసెంబ్లీకి రావడానికి ఎందుకు వెనకాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అవసరమైతే అసెంబ్లీ, కౌన్సిల్ ఉభయ సభల సంయుక్త సమావేశం పెట్టడానికైనా రెడీగా ఉందని అన్నారు. అలాగే సాగునీటి రంగ నిపుణులను, అడ్వకేట్ జనరల్ ను స్వయంగా సభలోకి పిలిచి మరీ చర్చ పెడదామని అన్నారు. ఓవైపు కేసీఆర్ కట్టిన సచివాలయాన్ని వాడుకుంటున్నామని, ఆయన తెచ్చిన ప్రాజెక్టులను వినియోగిస్తూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెబుతూనే మరోవైపు కాళేశ్వరం వైఫల్యాలను ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ బ్యారేజ్ అనేది వెన్నుపూస లాంటిదని, అలాంటి వెన్నుపూసలో 4 పూసలు ఊడిపోతే ఇక చేయడానికి ఏముందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరం బ్యారేజీలో నీళ్లు నింపే అవకాశమే లేదన్న చేదు నిజాన్ని ఆయన బయటపెట్టారు. కేసీఆర్
హయాంలో కాళేశ్వరం కోసం తెచ్చిన 97,000 కోట్ల భారీ రుణానికి గాను తమ ప్రభుత్వం ఇప్పటికే 33,000 కోట్లను కేవలం ఏడాది వాయిదాల కింద చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ విధంగా ఓవైపు అప్పుల భారం, మరోవైపు కుంగిపోయిన ప్రాజెక్టులతో తెలంగాణ నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం రీడిజైనింగ్, అవినీతిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న ఈ సమయంలో రేవంత్ రెడ్డి లీగల్ పాయింట్లతో సహా విసిరిన ఈ సవాల్ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మరి ఈ ఓపెన్ ఛాలెంజ్ పై మాజీ సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారు? సీఎం డిమాండ్ చేసినట్లుగా కేసీఆర్ లేఖ రాసి అసెంబ్లీకి వస్తారా? లేక కాంగ్రెస్ విసిరిన ఈ పొలిటికల్ ట్రాప్ ను అడ్డుకోవడానికి గులాబీ దళం ఏదైనా ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేస్తుందా అనేది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.